రావాల్సిన ప్రత్యేక హోదా గంగలో కలిపేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా మాటిచ్చిన ప్రధాని మోదీ ఏపీపై మట్టి జల్లి ఆనందిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా తప్పని పరిస్థితుల్లో ప్యాకేజీకి అంగీకరించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ సొమ్ములు కూడా ఇవ్వక ముప్పతిప్పలు పెడుతుంటే విసిగిపోయిన చంద్రబాబు ఎంపీలను రంగంలోకి దిగమని ఆదేశాలిచ్చారు. కడుపు మండిన పరిస్థితుల్లో ఉన్న ఏపీ కోసం పోరాడడం లేదు సరికదా, వెకిలి మాటలు మాట్లాడుతున్న జైరాం రమేష్ లాంటి వాళ్లను ఏమనాలి, ఏం చెయ్యాలి? చేసిన ద్రోహం చాలు, ఇకనైనా కొత్త నాటకాలు ఆడొద్దంటూ ఏపీ ప్రజలు మొత్తుకుంటున్నారు. అత్యంత తెలివైన నాయకుడు ఉన్నప్పటికీ ఈరోజు ఏపీ ఇన్ని కష్టాలు ఎదుర్కొంటోంటే అందుకు కారణమైన వాళ్లలో జైరాం రమేష్ ముఖ్యులు. అరాచక విభజన తీరుకు ప్రధాన నిందితుల్లో జైరాం రమేష్ కూడా ఒకరు. రాష్ట్ర విభజన వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అత్యంత ఘోరంగా విభజించారు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమాధైపోయిందో అదే రకంగా విభజన పాపానికి బాధ్యులైన వారికి ఈ రాష్ట్రంలో కాలు పెట్టాలంటే కూడా భయమేసే పరిస్థితి ఉండాల్సింది. కానీ ఏపీ ప్రజలకు సహనం ఎక్కువ, సంయమనం ఎక్కువ కాబట్టి ఇంత చేశాక కూడా జైరాం రమేష్ లాంటి వాళ్లు కొత్త నాటకాలు ఆడగలుగుతున్నారు. ఇందుకు జైరాం ఏం చెబుతున్నారంటే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా వద్దు అని ఎప్పుడూ చెప్పలేదట. హోదా కావాలంటే విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ టీడీపీ కానీ వైసీపీ కానీ సభలో బిల్లు పెట్టవచ్చని అంటున్నారు. ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడడం ఎందుకు? జైరాంకు ఏపీ మీద అంత ప్రేమే ఉంటే గనుక కాంగ్రెస్ పార్టీ తరపున విభజన చట్టానికి సవరణ బిల్లును ప్రతిపాదించవచ్చు కదా. అలా ప్రతిపాదించడం ద్వారా తాము చేసిన పాపాన్ని కడిగేసుకోవచ్చు కదా అని ప్రజలు నిలదీస్తున్నారు. మరోవైపు జైరాం రమేష్ వ్యాఖ్యలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై జైరాం రమేష్ చేసిన ఆరోపణలను ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సూచించారు. రాష్ట్ర విభజనలో జైరాం రమేష్ ఆడిన డ్రామా ప్రజలు మర్చిపోలేదని, విభజన కపట నాటక సూత్రధారి ఆయనేనని దుయ్యబట్టారు. విభజన చట్టంలో మార్చలేనన్ని తప్పులు చేసి ఇప్పుడు మార్చండి అనటాన్ని తప్పుపట్టారు. చట్టంలో యాజ్ పర్ ఫిజిబిలిటీ, విల్ అబ్జర్వ్, షల్ ఎగ్జామిన్ పదాలన్నీ జైరాం రమేష్ నిర్వాకాలేనని దుయ్యబట్టారు. మేము చండాలం చేశాం, మీరు శుభ్రం చేయండి అనటం జైరాం రమేష్ నైజానికి నిదర్శనమన్నారు. ఆంధ్రులను అవహేళన చేయటం జైరాం రమేష్ మానుకోవాలని హెచ్చరించారు. 2 సార్లు రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్రానికి ఆయన తీరని ద్రోహం చేశారని, న్యాయం కోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాడుతుంటే విమర్శలు చేయటమేంటని ధ్వజమెత్తారు. ఏమాత్రం స్పష్టత లేని విభజన చట్టం ఘోస్ట్ రైటర్ అని, ఏపీ ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత జైరాం రమేషేనని స్ట్రాంగ్ గా చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టమైన చట్టం చేసి కావాలనే ఏపీకి తీరని అన్యాయం చేశారు అన్నది వాస్తవం అన్నారు యనమల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.